వీర్య కణాల కౌంట్ తక్కువ ఉండడానికి కారణాలేంటి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడదాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుకట్పల్లి, హైదరాబాద్. ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించేటప్పుడు మగవారిలో వీర్య కణాల కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ అనేది చేసినప్పుడు మనకి ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్‌గా అవసరం పడతాయి. అవేంటి అంటే ఒకటొచ్చేసి కౌంట్ ఎంత ఉంది. 1 ఎంఎల్‌లో అట్‌లీస్ట్ 15 మిలియన్ అయినా కానీ స్పెర్మ్స్ అనేవి కనపడాలన్నమాట. దాన్ని కాన్సంట్రేషన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్‌గా ముందుకు వెళ్ళే వీర్య కణాల కౌంట్ అనేది 32% అయినా కానీ ఉండాలి. నార్మల్ ఫార్మ్స్, మార్ఫాలజీ, స్పెర్మ్ ఆకారం అనేది చూసినప్పుడు 100లో అట్‌లీస్ట్ 4 అయినా కానీ నార్మల్‌గా ఉండాలి. ఈ క్రైటీరియా అనేది ఫిల్ చేసింది అంటే ఈ సెమెన్ అనాలిసిస్ అనేది నార్మల్‌గా ఉందని అర్థం. ఇలా లేదు, ఎక్కడైనా మనకి ఏ ఫ్యాక్టర్‌లోనైనా కానీ కాంప్రమైజ్ అయ్యింది అంటే వీళ్ళ సెమెన్ అనాలిసిస్‌లో ప్రాబ్లమ్ ఉంది అన్నట్టుగా అర్థం చేసుకుంటాము. సో ఈ రీజన్స్ అనేవి ఏమి ఉండొచ్చు? సెమెన్ అనాలిసిస్‌లో కౌంట్ అనేది తక్కువ ఉన్నా కానీ, మొటిలిటీ అనేవి ఇష్యూస్ ఉన్నా కానీ ఏమి రీజన్స్ ఉండొచ్చు? ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్. ఏమైనా ఎక్సెసివ్ స్మోకింగ్ అయినా, ఆల్కహాల్ కన్జంప్షన్ అయినా ఏమైనా ఉందా అనేది మనం హిస్టరీలో తీసుకోవాలి. వీళ్ళకి స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు డెఫినెటివ్గా స్పెర్మ్ కౌంట్ పైననైనా కానీ, మొటిలిటీ పైననైనా కానీ ఎఫెక్ట్స్ అనేవి చూపించే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా ఒక్కసారి అనేది మానేయడం అనేది ఎవరి వల్ల అయినా కానీ పాసిబిలిటీ అనేది ఉండదు. సో నిదానంగా తగ్గించుకుంటూ కంప్లీట్గా మానేసేలాగా చూసుకోండి. ఇంకా స్మోకింగ్ నుంచి వచ్చే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి స్పెర్మ్స్లో ఉన్న డిఎన్ఏకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ చాలా హై కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్. స్పెర్మ్లో ఉన్న డిఎన్ఏ అనేది చాలా డెలికేట్ డిఎన్ఏ ఉంటుంది. గ్యామీట్స్లో ఉన్న డిఎన్ఏ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. ఈ డిఎన్ఏ అనేది డ్యామేజ్ అయినప్పుడు ఫ్యూచర్లో ఈ అబ్నార్మల్ స్పెర్మ్స్ అనేవి ఎక్కువైతాయి. అబ్నార్మల్ స్పెర్మ్స్ ఎక్కువైనప్పుడు అబ్నార్మల్ బేబీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఎట్ ది సేమ్ టైం ఎక్కువైతాయి అన్నమాట. అందుకు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది చాలా లిమిటెడ్ క్వాంటిటీలో చేయాలి. పాసిబిలిటీ అయితే ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించినప్పుడు కంప్లీట్గా స్టాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆక్యుపేషన్ ఎటువంటి ఉద్యోగం అనేది చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువగా డ్రైవింగ్ అనేది చేసే వాళ్ళకైనా కానీ, పెయింటింగ్ చేసే వాళ్ళకి ఏమవుతుంది అంటే, అండ్ అగ్రికల్చర్లో రైతులకైనా కానీ వీళ్ళందరికీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సమస్యలు అనేవి చూస్తున్నాము. ఎందుకు? ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఏమవుతుంది, ఎక్కువగా లాంగ్ అవర్స్ అనేది వాళ్ళు కూర్చొని చేస్తారు, బ్రేక్స్ అనేవి లేకుండా. అటువంటి టైంలో హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోయి వాళ్ళకి లోపల ఉన్న స్పెర్మ్ ప్రొడక్షన్ పైన దెబ్బలు పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పెయింటర్స్ అయినా కానీ, లేకపోతే కెమికల్ ఫ్యాక్టరీస్లో ఎక్కడైనా కెమికల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకన్నా ఆ హెవీ కెమికల్స్ ఇన్హేల్ చేసినప్పుడు వాటి ఎఫెక్ట్ అనేది కూడా ఈ స్పెర్మ్స్ పైన పడతాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ రైతులకి, వీళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు చెట్లకి మందులు అనేది కొడతారు. ఈ మందులు కొట్టినప్పుడు కూడా ఆ ఇన్హలేషన్ అనేది చేసినప్పుడు దాని ఎఫెక్ట్ కూడా మనము చూస్తుంటాము. సో వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, ఉద్యోగం అనేది ఎవరు మానేయలేరు డెఫినెట్గా, బట్ దాంట్లో మినిమల్ చేంజెస్ అనేవి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ అనేది లాంగ్ అవర్స్కి చేస్తున్నారు అంటే మధ్యలో ఎవ్రీ 2 అవర్స్కి అట్లా ఒక బ్రేక్ అనేది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ పొలాలలో పని చేస్తున్నారో వాళ్ళు చెట్లకి మందులు కొట్టేటప్పుడు కంప్లీట్గా బాడీ అంతా కవర్ అయ్యేలాగా చూసుకోండి. పైనుంచి కింది వరకు కవరేజ్ ఉండేలాగా, అండ్ ముక్కుకి కూడా ఒక మాస్క్ అన్నా లేకపోతే గట్టిగా బట్టనైనా కట్టుకొని మందులు కొట్టండి. తర్వాత వచ్చేసి పెయింటింగ్ చేసే వాళ్ళకు కూడా అదే విధంగా ఫుల్ బాడీ అనేది కవర్ చేసుకొని చేయండి. కెమికల్ ఫ్యాక్టరీస్లో చేసే వాళ్ళకి కూడా అదే విధంగా కవరేజ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకుండా లోకల్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు వారికోసీల్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే, వారికోసీల్ అంటే ఏంటి, ఇప్పుడు బాడీలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అదేవిధంగా స్క్రోటం దగ్గర కూడా బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. ఈ బ్లడ్ వెజల్స్ ఎప్పుడైనా వాపు వచ్చింది అంటే దాని నుంచి వెళ్ళే బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా అవుతుంది. ఎక్కువైనప్పుడు లోపల స్పెర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఈ వారికోసీల్ అనే కండిషన్ గ్రేడింగ్స్లో ఉంటుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్.
అండ్ ఇలాంటి వాళ్ళకి ఏమైనా వాళ్ళకి కంప్లైంట్స్ ఉన్నప్పుడు, అంటే పెయిన్ అవుతుంది, డ్రాగింగ్ సెన్సేషన్ అవుతుంది, ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆపరేషన్ అనేది వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. 1 and 2 గ్రేడ్స్లో ఆపరేషన్ చేసినా కానీ పెద్ద అంత మనకు ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఉపయోగపడే ఛాన్సెస్ అనేవి అంతగా అనేవి చూడలేదన్నమాట. సో సర్జరీ అనేది వాళ్ళకి అవసరం ఉంది అంటే వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కొందరికి లోపల ప్రొడక్షన్ అనేది బాగానే అవుతుంది, అంటే స్క్రోటంలో ప్రొడక్షన్ బాగానే అవుతుంది టెస్టిస్లో, బట్ దాని నుంచి బయటికి వచ్చే దారిలో మాత్రము అబ్స్ట్రక్షన్స్ అనేవి కనబడతాయి. సో అలా అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కౌంట్ అనేది 0 వస్తుంది. ఇలాంటి వాళ్ళని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాము. సో వీళ్ళల్లో లోపల ప్రొడక్షన్ బాగుందా లేదా అని తెలుసుకోవడానికి మనము ఒక హార్మోన్స్ టెస్ట్ అనేది చేస్తాము. హార్మోన్స్ అనేవి నార్మల్ రేంజ్లోనే ఉన్నాయంటే లోపల నుంచి మనకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకుంటాం. వీళ్ళల్లో మనము కరెక్టివ్ సర్జరీస్ అన్నా చేయొచ్చు, కరెక్షన్ అవుతుందంటే సర్జరీ చేసుకోవచ్చు, లేదు కరెక్షన్ అవ్వట్లేదు అంటే మాత్రము లోపల నుంచి స్పర్మ్స్ అనేవి రిట్రీవ్ చేసుకొని వాళ్ళ భార్యకి ఐవీఎఫ్ అనే ప్రాసెస్ అనేవి చేయాల్సిన అవసరము అనేది ఉంటుందండి. నెక్స్ట్ కొందరికి ఏంటి అంటే పుట్టుకతోనే వచ్చిన ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరగాలి, బేబీ అనేది పుట్టిన తర్వాత పెరిగేటప్పుడు ఈ టెస్టిస్ ఏమవుతుంది అంటే ఈ క్రమంలోనే అబ్డామెన్ నుంచి కింద స్క్రోటల్ సాక్స్కి రావాలి. అలా రాకుండా అబ్డామెన్లోనే ఉండిపోతున్నాయి అంటే అబ్డామెన్లో ఉన్న హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయిపోయాయి అవి. సో వీళ్ళకి చాలా చిన్నగా ఉన్నప్పుడే, అంటే సంవత్సరంన్నర ఆ టైంలోనే ఈ కరెక్టివ్ సర్జరీ అనేది చేయాలి. టెస్టిస్ అనేది లోపల నుంచి తెచ్చి స్క్రోటల్ సాక్లోకి ఇంప్లాంట్ చేయాలి. ఇలా చేయలేదు, వాళ్ళు అలాగే ఒక 14-15 ఇయర్స్ పెరిగిపోయారు, అప్పుడు వీళ్ళు గమనించుకున్నారు అంటే స్క్రోటల్ సాక్స్ అనేవి ఎంటీగా ఉన్నాయి, టెస్టిస్ లేదు అంటే అలాంటి వాళ్ళకి ఆ స్టేజ్లో సర్జరీ చేసినా కానీ పెద్ద ఉపయోగం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి టెస్టిస్ అనేవి లోపల బాడీలో ఉండిపోయాయి అండ్ డైలీ ఇంత హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయిపోయాయి అంటే లోపల ప్రొడక్షన్ అనేది కూడా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండదన్నమాట. నార్మల్గా ఇంటెన్షనే స్క్రోటల్ సాక్లో ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ స్పర్మ్ ప్రొడక్షన్కి ఆ టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అర్లీ స్టేజెస్లోనే పీడియాట్రిషియన్కి అనేది చూపించి కరెక్టివ్ సర్జరీస్ అనేవి బాబు చిన్నగా ఉన్నప్పుడే చేపియాల్సిన అవసరం అనేది ఉంటుందండి. తర్వాత కొన్నిసార్లు సెమెన్ అనాలిసిస్కి ఇచ్చినప్పుడు సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉంది అన్నట్టుగా చూస్తుంటాము. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒక యాంటీబయోటిక్ కోర్స్ అనేది వాడిన తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ సెమెన్ అనాలిసిస్ అనేది రిపీట్ చేయాలి. మళ్ళీ సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేసినప్పుడు నార్మల్గా ఉంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా సెమెన్ కౌంట్ అనేది తక్కువగా చూపించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ కొన్ని ట్రీటబుల్ ఉంటాయి, కొన్ని ఏమో ట్రీట్ చేయలేనివి ఉంటాయి. అండ్ కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. సిండ్రోమ్స్ అనేవి ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఇంకా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సిమిలర్ హిస్టరీ ఉంటుందన్నమాట. సెమెన్ అనాలిసిస్లో కౌంట్ ప్రాబ్లం అయినా ఉండడము, లేకపోతే కంప్లీట్గా 0 ఉండడము అన్నట్టుగా చూస్తుంటాము. అండ్ వన్ ఆఫ్ ద సిండ్రోమ్ అన్నట్టుగా మనం ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. వీళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం కేసెస్లో ఎజోస్పర్మియా అన్నట్టుగా ఉంటుంది, అంటే 0 కౌంట్. కొందరిలో మాత్రం కొన్ని ఒక 1-2 మిలియన్ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి సిండ్రోమ్స్ ఏమైనా ఫ్యామిలీలో రన్ అవుతున్నాయా అన్నట్టుగా కూడా మనము చూసుకోవాలి. అండ్ ఇవన్నీ చూడాలి అంటే ఒక బేసిక్ హార్మోనల్ ప్రొఫైల్ అనేది మేల్స్కి చేయించుకుంటే హార్మోన్ లెవెల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నట్టుగా చూడాలి. తర్వాత స్కానింగ్ అనేది స్క్రోటల్ స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ టైప్ ఉందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, వారికోసీల్ ఉందా అన్నట్టుగా కూడా రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో మనకు ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్తోని ఎన్నో మనకి తెలుస్తాయండి. సో ఆ సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఇన్ కేస్ సెమెన్లో ప్రాబ్లం ఉంది అంటే ఫర్దర్గా మనము ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయాలి. సో ఇప్పుడు మెన్షన్ చేసిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మీరు చేయించుకున్నారు అంటే ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, సో ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా సొల్యూషన్ అనేది ఎటువంటి సొల్యూషన్ న్యాచురల్గా ట్రై చేయొచ్చా, లేకపోతే ఏమైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐయుఐ ఐవీఎఫ్కి ఏమైనా వెళ్ళాల్సిన అవసరం ఉందా అన్నట్టుగా చూడాలండి. అండ్ దాన్ని బట్టి ఎటువంటి దారిలో వెళ్తే మీకు ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నట్టుగా సజెస్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.